యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్లాప్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ దినం ఉదయం అద్భుతమైన రీతిలో రక్తదానం చేయగలిగాం. క్లాప్స్ ట్రస్ట్ యొక్క ఆవిర్భావం జూన్ 2, అంటే ఇప్పటికీ 12 రోజులు. 12 రోజుల చిన్న పసిబిడ్డగానే ఒక మంచి కార్యక్రమం జరిగించింది ఈ క్లాప్స్ టీం. క్రిస్టియన్ లీడర్స్ అండ్ పాస్టర్స్ సర్వీస్ ట్రస్ట్, క్లాప్స్ అంటే అర్థం. కనుక రక్తదానం చేసిన సహోదర సహోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అయితే 1-2 దినాల్లో ఆ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకుని వస్తాను. ఈ రాత్రి కాలము వాక్య ధ్యాన అంశం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. నిన్నటి దినం పవర్ కట్ కారణంగా ఈ ప్రసారం చేయలేకపోయాను. మీరు గమనించారో లేదో, కొద్ది దినాలుగా పవర్ కట్ పెరిగింది. పవర్ కట్ అవర్స్ పెరిగాయి. చాలా పవర్ కట్ వచ్చింది. ఎక్కువగా కరెంటు తీసేస్తున్నారు. విద్యుత్ అంతరాయం ఎక్కువగా ఉంది, పగలు రాత్రి కూడా. ఒక ప్రక్క వేడి ఎక్కువగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభు వర్షాలు ఇచ్చి ఆదుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చాలామంది హాస్పిటల్స్లో వ్యాధిగ్రస్తులు అల్లాడిపోతున్నారు. చిన్న బిడ్డలు, వృద్ధులు అల్లాడుతున్నారు. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ప్రభు, ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం నేటి మా యవన కుమార్తెలకు హెచ్చరికగా, ప్రోత్సాహముగా అనుగ్రహించుమని యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఇది నా సొంత మాట కాదు, వేరొకరు ఇచ్చిన టైటిల్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనములో స్వయంగా రాశాడు, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఆమె పేరు రిబకా. ఆమె కన్యక, ఆమె పేరు రిబకా. రిబ్కా ఎవరు? రిబ్కా ఎవరు అనగానే వెంటనే వచ్చే జవాబు ఇస్సాకు భార్య, యాకోబు తల్లి, అబ్రహాము గారికి కోడలు. అర్థమవుతుందా? అబ్రహామునకు కోడలు, యాకోబుకు తల్లి, ఇస్సాకునకు భార్య. ఆమెను గురించిన ఐడెంటిటీ ఈ విధంగా ఉంటే, ఆమె ఎవరి కుమార్తె? ఆమె ఎవరి కుమార్తె? బెతూయేలు కుమార్తె. ఆమె ఎవరి సహోదరి? ఆమె లాబాను యొక్క సహోదరి. అర్థమవుతుందా? చూడండి, కుమార్తె, సహోదరి, భార్య, కోడలు, తల్లి, రిలేషన్షిప్స్. నేను ఈ మధ్యన ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టర్ చూసి కలత చెందాను. ఏమిటంటే, ఆ పోస్టరు ఒక స్కానింగ్ సెంటర్లో అమ్మకు స్కాన్ చేయించడానికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో ఆడపిల్ల గర్భంలో ఉంటే తెలుసుకుని ఆడపిల్లను గర్భం నుండి తొలగించేస్తున్నారట. అది నేరం కింద గవర్నమెంట్ ప్రకటించింది. అందుకే లింగ నిర్ధారణ నేరంగా పరిగణించింది గవర్నమెంట్. చట్టం చేసింది దాని మీద.
ఆడపిల్లలను బతకనివ్వట్లేదండి, చంపేస్తున్నారు. గర్భంలో నుంచి బయటికి రాకుండా గర్భస్థ శిశువులుగా ఉండగానే చంపేస్తున్నారు, అబార్షన్స్ చేయిస్తున్నారు. ఆ ప్రక్రియలో ఒక పోస్టర్ వెలిసింది, అందులో రాశాడు, ఒక్క ఆడపిల్ల పోతే ఒకరికి కుమార్తె, ఒకరికి భార్య, ఒకరికి సహోదరి, ఒకరికి కోడలు, ఒకరికి తల్లి, చాలా పోగొట్టుకుంటాం సమాజంలో అని చెప్పి ఆ పోస్టర్ రాశాడు. నేను చాలా ఆకర్షితుడినయ్యాను. ఈ వాక్యం చెబుతున్నప్పుడు నేను దీంతో ప్రారంభిస్తున్నాను. ఒకరి కుమార్తె బెతుయేలు కుమార్తె, బెతుయేలుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఒకరికి సహోదరి, లాబానుకు సహోదరి, లాబానుకు మంచి పేరు తీసుకొచ్చింది. అబ్రహామునకు కోడలు గారు, అబ్రహామునకు మంచి పేరు తీసుకుని వచ్చింది. ఇస్సాకు భార్య, ఇస్సాకునకు మంచి పేరు తీసుకుని వచ్చింది. యాకోబుకు తల్లి, యాకోబు తల్లిగా ఒక మంచి పేరు కలిగి ఉన్నది. కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. మనిషి అంటేనే డిఫెక్ట్స్ ఉంటాయని అర్థం. డిఫెక్ట్స్ ఏమీ లేవంటే అసలు వాడు మనిషే కాదు. ఒక ఆర్టికల్ అయి ఉంటాడు, ఒక బొమ్మ అయి ఉంటాడు. ఏ వ్యత్యాసం, ఏ భేదం, ఏ విధమైన తప్పిదం లేనివారు ఎవరు అంటే ఒక దేవుడే, ఇంకెవరు లేరు. మానవుడు అంటే డిఫెక్ట్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కాబట్టి సాగర్ గారు అనగానే మీరు ఒక దేవదూతను చూసినట్టు చూడాల్సిన పని లేనే లేదు. చూస్తే మీరు పొరపాటు పడ్డారు తప్ప నేను కాదు. ఏమి నాలో తప్పిదం ఉండదా? నాలో పాపం రాదా? ఎందుకు ఉండదు? అలాగనే ప్రతి మనిషి, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి కూడా. కాబట్టి నేను చెబుతుంది ఏమిటంటే, మనము పాపులము కనుక పాపమే చేద్దాం అని జీవించాల్సినది కాదు. ఆగాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని విడవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈ చిన్నది మిక్కిలి చక్కనిది అని అన్నప్పుడు ఒక పరిపూర్ణమైన మహిళగా, ఒక కుమార్తె మొదలు ఒక తల్లిగా, ఇంకా మనం ముందుకు పోతే ఇశ్రాయేలీయులకు ముదినాయనమ్మగా, ఆమె యొక్క పాత్ర చాలా గంభీరమైన పాత్ర. బైబిల్ గ్రంథం ఆమెను గురించి వర్ణించినప్పుడు ఆమె యొక్క స్వరూపం, ఆమె యొక్క అందము అద్భుతమైనది. మీరు సాలార్జంగ్ మ్యూజియం ఎప్పుడైనా దర్శించి ఉంటే అందులో వెయిల్డ్ రిబకా, ముసుగు వేయబడినటువంటి రిబ్కా ఆ రాతిలో తొలిచాడు, రాతితో చేశాడు ఆ యొక్క అద్భుతమైన శిల్పి. అది ప్రపంచంలోనే ఒక గొప్ప కళాఖండం, ప్రపంచంలోనే ఒక గొప్ప కళాఖండం. రాతిలో ముఖం కనపడేటట్టుగా ముసుగు చేశాడు రాతితో. వెయిల్డ్ రిబకా, నాట్ వైల్డ్ రిబకా. వెయిల్డ్ రిబకా ఈజ్ బ్యూటిఫుల్ వన్, నాట్ వైల్డ్ రిబకా. చాలామంది వెయిల్డ్ రిబకాలా లేరు, వైల్డ్ రిబకాలా తయారవుతారు. అర్థమవుతుందా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఈ యొక్క సాయంకాలం నా యొక్క ఉద్దేశం, ప్రతి యవ్వన కుమార్తె, ప్రతి యవ్వన కుమార్తె తన తండ్రికి, తన సోదరులకు, తన అత్తమామలకు, తన భర్తకు, తన బిడ్డలకు, తన కుమారులకు ఒక ఆదర్శప్రాయమైనదిగా ఉండాలి అని అనగా, వాట్ ఆర్ ద క్వాలిటీస్? ఏమిటి ఆమెలో ఉండవలసినటువంటి లక్షణాలు? ఒక చిన్నదిగా ఆమె కలిగిన లక్షణాలు అద్భుతం. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పెంపకం, పెంపకం, మనస్తత్వం, క్యారెక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మనస్తత్వ శాస్త్రవేత్త వ్రాసిన పుస్తకం చదివాను. అందులో వ్రాశాడు, 5 years ఏజ్ వచ్చేటప్పటికే 80% ఆఫ్ ద క్యారెక్టర్ ఆ వ్యక్తిలో స్థిరపడిపోతుందని చదివాను నేను. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ఇంచుమించుగా ఏర్పడిపోతుంది. అందుకే మనకు ఎల్కేజీ పిల్లలు లేదా ఫస్ట్ క్లాస్కి ఎప్పుడైనా వెళ్ళి చూడండి, వాళ్ళని బాగా పరిశీలించండి.
మీకే అర్థమైపోతుంది ఎవరు సాఫ్ట్గా ఉంటారు, ఎవరు రాడికల్గా ఉంటారు, ఎవరు డిఫరెంట్గా ఉంటారు, ఎవరు స్మూత్గా ఉంటారు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి చాలా చక్కగా కూర్చున్నట్టు ఉంటాడు, సడన్గా పక్కన ఉన్న వాడిని గిల్లుతాడు. అప్పటి నుంచి కూడా హింసాత్మకమైన ధోరణి. అర్థమవుతుందా? బాల్యంలోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా మానవుడు తన పాపాన్ని బాల్యంలో నుండి బయటపెడతాడు. ఇవి నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ ప్రత్యేక వర్తమానాల్లో మానవుడు పాపాన్ని విడవాలి, పాపాన్ని గురించి పశ్చాత్తాపడాలి. ఈ రిబ్కా గారిని గురించి కొద్ది మాటలు మనం ఆలోచన చేద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. ఆమె స్వరూపము, ఆమె యొక్క సౌందర్యము ఆకర్షణీయమైనటువంటి అందము కలిగిన వ్యక్తే. కానీ నేను ఆమెలో చూస్తోంది ఆమె గుణము, ఆమె పెంచబడిన గృహము. ఎంత అద్భుతమైన గృహం ఆ గృహం. నాకు ఈ గృహం చాలా ఇష్టమైన గృహంగా ఉంది. ఎందుకంటే ఆమెను ఎంత స్వేచ్ఛగా పెంచారు, ఎటువంటి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆమె చిన్నదిగా ఉన్నది, ఆమెకు చాలామంది పనివారు ఉన్నారు. బెతుయేలు చిన్నోడేం కాదు, అబ్రహామునకు చిన్నాన్నగారు అవుతాడు, సోదరుని వరుస కూడా అవుతాడు. చాలా డబ్బునివాడు. నా ఇంట పశువులకు మేత ఉన్నది, స్థలం ఉన్నది అని ఆ చిన్నది చెప్పింది అని అన్నప్పుడు, స్థలం ఉన్నది దేనికి? మీరు వచ్చి ఉండుటకు, మీరు నివసించుటకు, మరియు మీ ఒంటెలు కూడా వచ్చి ఉండుటకు. అర్థమవుతుందా? ఎలియాజరు ఇస్సాకునకు భార్యను వెతుక్కుంటూ బయలుదేరాడు అబ్రహాం దగ్గర నుండి. కనానీయులలో ఒక కుమార్తెను నీవు నాకు చేయకూడదు, నా రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎందుకంటే కనానీయులు భయంకరమైన ప్రజలు, నాకు వాళ్ళు వద్దన్నాడు. అబ్రహాం గారు ఎంత జ్ఞానం ఉపయోగించాడు, దేవుని యొక్క చిత్తం అది గ్రహించి అక్కడికి పంపించాడు ఎలియాజర్ని. ఎలియాజర్ బయలుదేరి వచ్చినప్పుడు 10 ఒంటెలు తీసుకుని వచ్చాడు. మీరు ఎప్పుడైనా చూడండి, హార్స్ రైడర్ ఒక్కడే ఉంటాడు, పశువుల కాపరి 10 పశువులకు ఒకడు ఉంటాడు, గొర్రెల కాపరి ఇంకా ఎక్కువ గొర్రెలకు ఒకడు ఉంటాడు. కానీ ఒంటెను తీసుకెళ్ళటానికి ఒక్కడుండడు, కొద్దిమంది చుట్టూ తింటారు. గమనించారా మీరు? ఒంటెను ఒక్కడే నడిపించుకుని పోడు, పక్కన ఇంకా ఉంటారు. ఒక ఒంటె మీద క్యారవాన్ అంటారు, 10 క్యామెల్స్. ఆ ఒంటెల మీద విస్తారమైనటువంటి బహుమానాలు ఉన్నాయి. మరి అవి వేసుకుని ఒక్కడే వస్తాడు. 10 ఒంటెలు ఒక్కడే ఎలా తెస్తాడు? ఒక్కొక్క ఒంటె రోజు ఒక్క ఒంటె ఒక్కసారికి 100 కడవల నీళ్లు తాగుతుంది అనుకోండి. 100 కడవల నీళ్లు 100 కడవల నీళ్ళు. ఎందుకంటే అది ఎడారి వాడ అని పేరు దానికి. ఆ ఎడారి వాడ తన నీటి తిత్తెలో నీరు స్టాగ్నేట్ చేసుకుంటుంది, ఆ నీటిని వాడుకుంటుందట. కాబట్టి 10 ఒంటెలకు నీరు చేదుతూ ఉండాలి. 30 రోజుల ప్రయాణం అండి అది. 60 రోజులు అన్నమాట. కనుక ఒక్కడు కాదు, ఒక టీం, చాలామంది వచ్చారు, సేవకులందరూ బయలుదేరి వచ్చారు. ఒక ప్రభావం కలిగినటువంటి టీం బయలుదేరి వచ్చారు. ఆమె అన్నమాట, మీరు ఉండటానికి మా ఇంట్లో స్థలం ఉంది, ఈ పశువులు మేయటానికి కూడా మా ఇంట్లో గడ్డి ఉంది. నేను అడుగుతాను, ఆ బిడ్డ చిన్నది కదా, కడవ తీసుకుని వచ్చింది బావి దగ్గరకు. ఎలియాజర్ అక్కడుండి అప్పటికే ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా, ఇది నేను క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాను ఈ ప్రసంగం, నాన్ క్రిస్టియన్స్తో కాదు. వారికి తెలుసు ఈ స్టోరీ అని చెప్పి నేను కొంచెం వేగంగానే ముందుకెళ్తున్నాను. ప్రభువా, నా యజమానునికి కోడలు, నా యజమానుని కుమారునికి భార్య ఎలాంటి ఆవిడ రావాలో తెలుసా? నేను నీరు చేది పోస్తాను అని ఎవరైతే అంటారో ఆవిడే నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది అని అనుకున్నాడు. ఎందుకంటే తన యజమానుని దగ్గర చాలామంది దాసదాసీలు ఉన్నారు. అలాంటి వారికి బద్ధకస్తురాలు యజమానురాలుగా పనిచేయదు. ఆ వాళ్ళను లీడ్ చేయగలిగిన ఇండస్ట్రియస్ ఉమెన్ కావాలి. తర్వాత ఇచ్చే గుణం ఉన్న ఆవిడ కావాలి, పెట్టే గుణం ఆవిడ కావాలి, త్యాగం చేసే గుణం ఉన్న ఆవిడ కావాలి, కష్టపడే గుణం ఉన్న ఆవిడ కావాలి.
ఆతిథ్యం ఇచ్చే ఆవిడ కావాలి. అట్లాంటి ఆవిడ కావాలి తప్ప యజమానురాలుగా మాకు బద్ధకస్తురాలు 10 గంటల వరకు లేకుండా మొహం గడకుండా అట్లాంటి ఆవిడ మాకు అవసరం లేదు. యాజమాన్యం దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళ లక్షణాలే వేరుగా ఉంటాయి. కనుక ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. అక్కడ రెబ్కా వచ్చింది, నీరు తోడుకుంటుంది. ఆవిడ అడిగాడు, చూద్దాం దేవుడు నాకు జవాబిచ్చాడు లేదా అని ఫస్ట్ టెస్ట్ చేసుకోవడానికి మొట్టమొదటే మాట్లాడిన వెంటనే ఆవిడ, నేను నీరు చేది పోస్తాను, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తాను నేనంది. మా పనులు అనలేదు. ఇవాళ మనం పనులను పెట్టి చేపిస్తున్నాం, మన పిల్లలు చేయటం లేదు కదా. ఒక దిగుడు బావిలో 50 మెట్లుంటే ఒక కడవ నీరు బయటికి రావాలంటే 50 మెట్లు 100 మెట్లు. ఒక్కొక్క ఒంటె 50 బిందెలు నీళ్లు తాగితే 10 ఒంటెలు 500 బిందెలు నీళ్లు తాగుతాయి. వాటికి నీరు చేది పోయటం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వర్క్, చాలా ఇండస్ట్రియస్ వర్క్. ఎందుకు చేయాలి నేను? ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమంటే వాళ్ళు ఎవరు ఇవ్వటానికి వెనక్కిపోతున్నారు, కష్టమైపోతుంది. ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి ఇవ్వమంటేనే ఇచ్చే పరిస్థితి లేదు, కొన్ని గృహాల్లో బద్ధకస్తులు అవుతున్నారు. కానీ ఈవిడ ఎవరో బాటసారికి ఇంత శ్రమపడే ఆతిథ్యం, ఇంత శ్రమపడి సహాయం, అది ఆడపిల్ల చేయాల్సిన పని ఏంటి? కనుక ఆమెలో సుగుణం ఏమిటి అని అనగా ఆమె ఇండస్ట్రియస్ ఉమెన్. ఆమె పని చేసేటువంటిది, పని తెలిసినటువంటిది, త్యాగం కలిగినటువంటిది, ప్రేమ కలిగినటువంటిది. మనుషులకు ఇస్తాను నీరంటే మీనింగ్ ఉంది, ఒంటెలకు కూడా నేను నీరు చేదు పోస్తానంది అంటే ఆమెకు తెలుసు అన్నమాట. ఒంటెల నీడ్ తెలుసు, కుటుంబీకుల నీడే కాదు జంతువుల నీడ్ కూడా తెలిసింది. కాబట్టే ఆవిడ గొప్ప సంపదకు వారసురాలైంది, గొప్ప సంపదకు వారసురాలైంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆమెలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఎంత మంచిది. అంతేకాదు ఆమె ఎవరి కుమార్తె అమ్మ నువ్వంటే నేను పలానా నాహోరు కుమారుని బెతుయేలు కుమార్తెనయ్యా అని చెప్పింది. చెప్పినప్పుడు నీ ఇంట మాకు అవకాశం ఉంటుంది, మా ఇంట మీరు ఉండటానికి స్థలం ఉంది, మీ పశువులు ఉండటానికి కూడా స్థలం. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉన్నదా? ఇట్స్ అ వెరీ బిగ్ హౌస్ అయి ఉంటుంది. సాధారణ ఒక నానుడు ఏంటంటే గొప్ప వాళ్ళు స్థితిమంతులకి చిన్న మనసు ఉంటుంది, పట్టించుకోరు, లెక్క చేయరు, ఆతిథ్యం ఎవరు, పని చేయరు అనే భావన ఉంటుంది. కానీ ఈమె ఇంత గొప్పింటి బిడ్డ అయినప్పటికీ కూడా ఆవిడ అన్నమాట, నా తండ్రి ఇంట, అందుకు ఆమె నాహోరు మిల్కాకు కలిగిన కుమారుడు బతీయేలు కుమార్తెను, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయటకు స్థలమును ఉన్నది. మా వండర్ఫుల్ అండి, చాలా మేత ఉంది, చాలా స్థలం ఉంది. మీలాంటి వాళ్ళకి 10 మంది వచ్చిన మా ఇల్లు సరిపోతుందండి. అర్థమవుతుందా? యెహోవా స్తుతింపబడునుగాక, బంధువులింటికి దేవుడు చేర్చేశాడు అనుకున్నాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి తండ్రికి చెప్పేసింది, అయ్యా ఇట్లా అబ్రహాము యొక్క పనివాడు వచ్చాడు, మన బంధువు వచ్చాడు, మన బంధువు సేవకుడు వచ్చాడు, చాలా విశేషమైనటువంటి విధానంలో మన స్థలానికి వచ్చాడు. అది విన్నప్పుడు లాబాను పరిగెత్తుకుని వెళ్ళి, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, నువ్వు బయట నిలబడటం ఏమిటి, లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. హౌ యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్వైటింగ్ ద గెస్ట్స్ ఇన్ టు యువర్ హౌస్. నీ ఇంటిలోనికి నీవు నీ గుమ్మం ముందు ఉంచిన వారిని ఎలా ఆహ్వానిస్తున్నారు? నేను కొందరు గృహాలకు వెళ్తాను, ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తారు తెలుసా, ఎంత ప్రేమపూర్వకమైన ఇన్విటేషన్ ఇస్తారు తెలుసా, వారి ముఖాల్లో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా, వాళ్ళని చూడగానే రండి 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 ప్లీజ్ కమ్, చిరునవ్వుతో సంతోషంతో. అంతేగాని ముఖం చిట్లించుకొని పగిలినట్టు పెట్టుకొని, ఎందుకు వచ్చాడు వీడు అన్నట్టు పజిల్ ఫేస్ పెట్టుకొని, చూడగానే ఏమన్నా అప్పడుగుతాడేమో అనుమానంగా చూస్తూ, నా ఇంట్లో మంచినీళ్ళు అయిపోతాయేమో అన్నట్టుగా భావించుకొని, మా నాన్న లేడు మమ్మ లేదు, మా నాన్న లేడు మమ్మ లేదు,
ముఖం మీద తలుపేసే పిల్లలు ఎంతోమంది ఉన్నారు, అవునా? కానీ లాబాను ఆహ్వానించిన విధానం, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా నీవు బయట నిలువనేలా లోపలికి రావయా. ప్రియ సహోదరుడా, సహోదరి, మన పిల్లల్ని ఎలా పెంచాం? హౌ దే ఆర్ గ్రీటింగ్ ద గెస్ట్స్, ఎట్లా మన ఇంటికి వచ్చిన వారిని ఆహ్వానించుకుంటున్నాం? ఆడపిల్ల గొప్పగా పెంచబడింది, మగపిల్లడు కూడా గొప్పగా పెంచబడ్డాడు. కుమార్తె ఇలా ఉన్నారు, ఇలా వచ్చారు అని చెప్పింది, వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి చెప్పింది. కుమారుడు పరిగెత్తుకొని వచ్చాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. లాబాను బావి దగ్గర ఉన్న మనుషుని ఎదుగట పరిగెత్తుకొని పోయాడట. 29వ వచనంలో పరిగెత్తుకొని పోయాడనుంది, 28వ వచనంలో ఆ చిన్నది పరిగెత్తుకొని వెళ్ళింది అనుంది. ఈ చిన్నవాళ్ళు ఎంత చక్కటి వాళ్ళు, ఎంత మంచి మనసు గల వాళ్ళు. నువ్వు బయట ఉంటావేంటయ్యా, లోపలికి రా. గృహానికి తీసుకెళ్ళాడు, జంతువులకు మేత వేశాడు, ఎంత పనివాడుగా కనిపిస్తున్నాడు అతను. అందుకే లాబాను అభివృద్ధి చెందాడు. యాకోబు మామగారు ఈయనే, మేనమామ కమ్ మామ, అర్థమవుతుంది. కాబట్టి ఎంత అభివృద్ధి చెందాడో బైబిల్లో చాలా స్టోరీ కనిపిస్తుంది లాబాను గురించి కూడా. హౌ యు ఆర్ గివింగ్ టీచింగ్ ద మేనర్స్ టు ద చిల్డ్రన్. మీ పిల్లలకు మర్యాద ఎట్లా నేర్పిస్తున్నారు? ఈ చిన్నది తన ఇంట వారిని చేర్చుకోవటానికి ఇష్టపడినటువంటిది. అంతేకాదు ఆమె డెసిషన్ మేకింగ్ నేను చెప్పాలి ఇక్కడ. ఇది అరగంటలో అయ్యే ప్రసంగం కాదు, అయినా అర్థం చేసుకోండి. ఆ చిన్నది ఎంత చక్కదంటే, చాలా చిన్న అమ్మాయి, కన్యక. ఆమె డెసిషన్ మేకింగ్లో ఎంత అడ్వాన్స్డ్. ఆ కుటుంబం ఇండివిజువాలిటీ ఇచ్చే విషయంలో, స్వేచ్ఛ ఇచ్చే విషయంలో, చూస్ చేసుకునేటువంటి అంశాలలో ఎంతటి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇచ్చారు. ఇవేమన్నా మన కుటుంబాలు ఉంటున్నాయా? మన కుటుంబాల్లో పిల్లలు ఒకటి చూస్ చేసుకోవటానికి మనం యాక్సెప్ట్ చేస్తామా? ఒక డెసిషన్ తీసుకోవటానికి మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? ఆ రోజుల్లోనండి, ఏ రోజులు? అబ్రహాము రోజులు అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు నేను మాట్లాడుతున్న అంశం జరిగింది. అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం హ్యూమన్ వాల్యూస్ ఫ్యామిలీస్లో ఎట్లా ఉన్నాయి చూడండి. ఆ చిన్నదాని మాట విని ఎందుకు వాళ్ళు స్థలం ఉందని చెప్పావు, మేత ఉందని చెప్పావు, నువ్వెందుకు చెప్పావు, నన్ను అడగకుండా ఎందుకు చెప్పావు, వాళ్ళు వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి అని తండ్రి కేకలేలా, నువ్వెందుకు ఇట్లాంటి ఇన్వాల్వ్ అవుతున్నావు అని అన్న కేకలేలా. గౌరవించి పరిగెత్తి ఆ చిన్నది చెప్పిన మాటకు ఎంత వాల్యూ ఇచ్చారండి ఆ కుటుంబం. హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ అవే పోతున్నాయండి, అవే తొలగిపోతున్నాయి. నేను లోకాన్ని చూస్తున్నప్పుడు పౌలు తిమోతికి రాసిన దినాలు జ్ఞాపకం చేసుకొని భయపడుతున్నాను. సహోదరుడా, సహోదరి, ఎటువంటి వాల్యూస్ అండి ఇవి? లాబాను తన సహోదరిని దీవించిన దీవెన కానీ చెబుతాను, జాగ్రత్తగా వినండి, సమయం అయిపోతుంది. ఎలియాజరు ఉదయాన్నే లేచి నేను వెళ్ళిపోతాను, ఈమెను తీసుకుని వెళ్తానన్నప్పుడు లాబాను అంటాడు, అయ్యా ఒక 10 రోజులు ఉంచండి, సడన్గా నిన్నే వచ్చారు, రాత్రి ప్రదానం చేసుకున్నారు, ఉదయాన్నే వెళ్ళిపోతానంటారు ఏమిటి? మళ్ళా మా సహోదరి మాకు కనపడదు కదా అన్నప్పుడు లాబాను, అబ్బా నేను వెళ్ళిపోవాలి, నేను వచ్చిన పని సంపూర్తి అయిపోయింది. టైం కాన్షియస్నెస్, వర్క్ కమిట్మెంట్తో చెప్పాడు ఆ మాట. అప్పుడు ఆమెనే అడగండి అని అన్నారు. ఆ ఇంట యజమానుని గురించి ఆమెను అడుగుదాం అన్నారు. నా ప్రయాణం సఫలం చేశాడు కనుక తడవు చేయగా నన్ను పంపించండి, యజమాని వద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నో తెలుసుకుందామని అన్రి. ఇవాళ ఇట్లాంటి జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు లేరండి. ఒక పెళ్లి విషయంలో ఒక కుమార్తెను నీ ఇష్టం ఏంటి అని అడిగిన తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా? కానీ ఆ తల్లిదండ్రులు, అన్నగారు ఆ చిన్నదాన్ని పిలిచి అడుగుతున్నారు. ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని రిబ్కాను పిలిచి మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళదను అని చెప్పారు. వాట్ ఏ గ్రేట్ డెసిషన్, ఎంత గొప్ప నిర్ణయం. అమ్మో నేను వెళ్ళను అని కూర్చుంది అనుకోండి.
ఇవాళ చాలామంది పెళ్లి చేసుకొని కూడా ఇంకా అమ్మగారింట్లోనే కూర్చుంటున్నారు. అత్తగారింటికి పోవటానికి ఇష్టం లే, భర్త దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. నీవు వెళ్ళేదవా అనగా నేను వెళ్ళేదను అనెను. చిన్న బిడ్డే కానీ పెద్ద నిర్ణయం తీసుకుంది. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి కాదు ఇక్కడ జరిగింది. స్త్రీ తన తండ్రిని తల్లిని ఇంటిని విడిచి వచ్చేసింది. ఇండియన్ కల్చర్ కూడా అదే కదా. ఎంత ప్రేమగా చూసుకొని ఉంటాడో తెలుసు. ఈ ఫ్యామిలీ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, మనం చెప్పుకోక కానీ మరుగున పడిపోతున్నాయి. ఆ చిన్నది నేను వెళ్ళేదను అనెను. ఆ చిన్నది ఇస్సాకుని చేరింది. 30 దినాల ప్రయాణ అనంతరం ఇస్సాకును చూచినప్పుడు ఆ పురుషుడు ఎవరని అడిగింది. అతడు నా యజమాను కుమారుడు అనగానే ఆమె ఒంటె దిగి తల మీద ముసుగు వేసుకొనెను. ఆమె తల మీద ముసుగు వేసుకొనెను, విధేయత ప్రకటించను. ఇవాళ అలా ఉంటున్నారా యవనస్తులు? భర్తకు భయపడుతున్నారా? భర్తను గౌరవిస్తున్నారా? భర్త ఎదుట ముసుగు వేసుకొనెను అంటే గౌరవిస్తున్నారా? ముసుగు వేసుకోవటం గౌరవం. నీవు నా భర్తవని చెప్పటం, ముసుగు వేసుకొని తన విధేయత ప్రకటించటం. ఆమె ముసుగు వేసుకొనెను. ఎవరు చెప్పారు? పక్కనున్న దాది అమ్మ ముసుగు వేసుకో, వెయ్యిలు వేసుకో అని చెప్పిందా? కాదు. ఆమె ముసుగు వేసుకొనెను. ఆమె మిక్కిలి చక్కనిది. ఆమె అందం గురించి నేను మాట్లాడలేదు, ఆమె యొక్క గుణం గురించి మాట్లాడాను. ఇవాళ అటువంటి గుణం ఉన్నదా మన కుమార్తెలకు, మన కుమారులకు? ఒకటి, ఆమె ఇండస్ట్రియస్ ఉమెన్, కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినదే కాదు, కష్టపడి చూపించింది, ఆతిథ్యం ఇచ్చింది, తల్లిదండ్రులకు చెప్పింది, సంతోషించింది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళటానికి ఒప్పుకొని గ్రేట్ డెసిషన్ తీసుకుంది. నేను మళ్ళా వెనక్కి రాను అని తెలుసు ఆవిడికి. మళ్ళా బెతుయేలను చూడదు, మళ్ళా లాబానును చూడదు. మరణము వేరొక చోట, జీవితము వేరొక చోట అని ఎరిగి వెళ్ళింది ఆ చిన్నది. ఫెయిత్ ఇన్ గాడ్. ఇలా దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన తండ్రి వందనాలు. ఈ దినము రక్తదానము చేసిన యవన బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి వారు నిజముగా చక్కనివారు, నిజముగా చక్కనివారు. అట్టి వారిని అత్యధికంగా ఈ సమాజానికి ప్రసాదించండి. అలాంటి వారిని సేకరించే ధన్యత నాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.